మా ఫాదర్ నాకేం చెప్పాడంటే, మనము శ్రీమంతులం కాదు, మనము పెద్ద కులంలో పుట్టలేదు, మనం పెద్ద విద్యావంతులం కాదు. మనకున్న ఒకటే ఒక అస్త్రము నీతి నిజాయితీ. మనం నీతి నిజాయితీతో ఉంటే మనకన్నా పెద్ద కులస్తులు కానీ, మనకన్నా శ్రీమంతులు కానీ, మనకన్నా విద్యావంతులు కానీ మనల్ని గౌరవిస్తారు. కాబట్టి నీతి నిజాయితీని ఎప్పుడూ జీవితంలో వదలొద్దు అని మా ఫాదర్ నాకు చెప్పాడు. నేను దాన్నే పాటిస్తూ ఉంటే నా పోలీస్ డిపార్ట్మెంట్లో దానికి ఒక రకమైన ప్రతిరోధ రెసిస్టెన్స్ ఎదురైంది. అప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. నేను డాక్టర్గా మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కూడా చేశాను బెంగళూరులో. కాబట్టి నేను 4 సార్లు రాజీనామా చేసిన. నా మనసుకు నచ్చకుండా పనులు చేసే పరిస్థితి వచ్చినప్పుడు 4 సార్లు నా ఉద్యోగానికి రాజీనామా చేసిన. నీతి నిజాయితీ బతకడమే నా గురి. సార్, పోలీసు వ్యవస్థ అంటేనే అక్కడ ఉన్న ప్రభుత్వాలకు కట్టుబడి పనిచేయాలని సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సందర్భంలో మీకు మీకు ఎట్లా అనిపించింది సార్? అది ఏంటంటే ప్రభుత్వాలు కూడా ప్రజలకే పని చేయాలా. కాకపోతే కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా వేరే అభిప్రాయంతో వాళ్ళ సొంత లాభానికి కొంత ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేసుకోనికి ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో నేను ఎప్పుడు కూడా రాజీ పడలేదు. అనేక సార్లు నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్గా ముఖ్యమంత్రితోటే మాట్లాడి, మీ కింది వాళ్ళు చెప్తున్నది తప్పు, నేను చెప్పేది నిజం, కావలిస్తే కలెక్టర్తో కూడా మాట్లాడండి అని నేను కలెక్టర్ కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి, జిల్లా లోపల వేరే ప్రాంతంలో జరుగుతున్న తప్పు ఇన్ఫర్మేషన్ సీఎంకి ఇచ్చిన విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి వారిని ఒప్పించి న్యాయం చేశాం.